అసలు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమవుతుంది? కొబ్బరికాయకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మన దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో రకాల సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తారు. కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. శ్రీఫలం అంటే లక్ష్మీ ఫలం అని కూడా అర్థం వస్తుంది. కొబ్బరికాయలో ఉండే నీరు మన శరీరంలో రక్తంగా భావిస్తారు. ఆ కాయను కొట్టిన తర్వాత కనపడేటువంటి లోపల ఉన్న తెల్ల కొబ్బరిని మనసుకు ప్రతీకగా చెప్తారు. ఈ భూ ప్రపంచం మీద మనం ఏ కాయనైనా సరే ఎంగిల్ చేసే ఆస్కారం ఉంది, కానీ ఈ ఒక్క కొబ్బరికాయలో మాత్రం ఎంగిల్ చేసే ఆస్కారం ఉండదని చెప్పి పండితులు చెప్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళింది అని అది కీడు జరిగినట్టు కాదు, కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని అది శుభం జరిగినట్టు కాదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అది కాకుండా మరొక కాయని కొట్టండి. అంతెందుకు, మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు, వివాహ సమయాల్లో, యజ్ఞాలు, పూజలు మొదలుగున కార్యక్రమాల్లో కొబ్బరికాయకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. భారతీయ సాహిత్య గ్రంథంలో ఈ కొబ్బరికాయ ప్రాముఖ్యత గురించి సమాచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రక్షాబంధన్ కార్యక్రమం జరిగే ముందు కొబ్బరికాయను కొట్టి ఆ ముక్కలను ఇతరులకు పంచి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. కాబట్టి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళినప్పుడు బాధపడి ఏం చేయాలో తెలియక భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కుళ్ళిపోతే సింపుల్గా కొత్తకాయ కొట్టండి. జై శ్రీరామ్.